పోపు ఫ్రాన్సిస్ కన్నుమూసిన వేళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేథలిక్ చర్చిలకు తర్వాతి నాయకుడు రోమ్కు బిషప్ ఎవరన్న అంశంపై ఆసక్తి నెలకొంది. మరికొన్ని రోజుల్లో కొత్త పోపు కొలువుదేరనున్నారు. శతాబ్దాల నాటి ప్రాచీన విధానంలో పోపు ఎన్నికను అత్యంత రహస్యంగా వాటికన్లో నిర్వహిస్తారు. ఓటింగ్లో పాల్గొనేందుకు కొన్ని ప్రత్యేక అర్హతలు ఉంటాయి. ఓటింగ్ను ఎలా నిర్వహిస్తారు, తర్వాతి పోపుగా ఎవరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయన్న అంశంపై ఆసక్తికర కథనం. పీపుల్స్ పోపుగా ప్రసిద్ధిగాంచిన ఫ్రాన్సిస్ కన్నుమూసిన నేపథ్యంలో తదుపరి పోపు ఎవరన్న అంశంపై చర్చ మొదలైంది. పాపల్ కాంక్లేవ్ అంటే పోపు ఎన్నిక ప్రక్రియ అనేది శతాబ్దాల క్రితం నాటిది. కేవలం 80 లోపు వయసు ఉన్న కార్డినల్స్ ర్యాంకు బిషప్లు మాత్రమే పోపు ఎంపిక రహస్య ఓటింగ్ లో పాల్గొంటారు. మొత్తం 252 కార్డినల్స్ లో 138 మందికే ఓటింగ్ లో పాల్గొనే అర్హత ఉంది. ఓటింగ్ ప్రక్రియను అత్యంత రహస్యంగా వాటికన్లోని సిస్టీన్ చాపెల్లో మాత్రమే నిర్వహిస్తారు. పోప్ రాజీనామా లేదా మరణించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్డినల్స్ వాటికన్ కు చేరుకుంటారు. 15-20 రోజుల తర్వాత ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రతి కార్డినల్ ఓటింగ్ సమయంలో చర్చించిన అంశాల్ని గోప్యంగా ఉంచుతానని ప్రమాణం చేయాల్సి ఉంటుంది. రోజువారీ 4 రౌండ్లు చొప్పున ఎవరైనా ఒక అభ్యర్థికి 3/2 మెజారిటీ లభించే వరకు ఓటింగ్ జరుగుతుంది. ఈ ప్రక్రియకు 15 నుంచి 20 రోజుల సమయం పట్టొచ్చు. పోప్ ఎంపిక ఎన్నికల్లో ఆసక్తికర అంశముంది. ప్రతి రౌండ్ తర్వాత బ్యాలెట్ పేపర్లను సిస్టీన్ చాపెల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక రసాయనాలతో కూడిన స్టవ్ పై కాల్చేస్తారు. కార్డినల్ కు 3/2 మెజారిటీ రాకపోతే బ్యాలెట్ పత్రాలను నల్ల రంగు పొగవచ్చే రసాయనాలతో కాల్చుతారు. కార్డినల్ కు తగినన్ని ఓట్లు వస్తే అప్పుడు తెల్ల రంగు పొగవచ్చేలా ఏర్పాటు చేస్తారు. ఇదంతా సిస్టీన్ చాపెల్లో జరుగుతుంది. బయట ఉన్న వారికి ఎన్నిక ఫలితం తెలియజేయడం కోసం ఇలా చేస్తారు. ఫ్రాన్సిస్ వారసత్వం కోసం పోటీ పడుతున్న వారిలో వాటికన్ సిటీ విదేశాంగ మంత్రి కార్డినల్ పీట్రో పారోలిన్, ఐరోపా బిషప్స్ కాన్ఫరెన్స్ మాజీ అధ్యక్షుడు పీటర్ ఎర్డో, కార్డినల్ పీటర్ టురుక్సన్, కార్డినల్ లూయిస్ టాగ్లో, కార్డినల్ మార్టో జూపీ, కార్డినల్ రేమండ్ లియో బుర్కే పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.